హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా. ఫ్రెండ్స్, ఇక రేపటి కథలో అయితే ఆదిత్యకి థ్యాంక్స్ చెప్తున్న ఆనంది. అసలు కథలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఇక కథలో అయితే ఆనంది వాళ్ళ బస్తీకి వెళ్ళి ఆదిత్య కూడా చాలా ఎంజాయ్ చేస్తాడు. ఆ తర్వాత ఇక నెక్స్ట్ డే సన్మానానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉంటాయి. ఇక ఆనంది కూడా చాలా సంతోషపడుతూ ఈ విషయం వెంటనే అమ్మకు కూడా ఫోన్ చేసి చెప్పాలి. రేపు సన్మానానికి అమ్మని నాయనని రమ్మని చెప్పాలని చెప్పి ఇక పద్మమ్మకైతే కాల్ చేస్తుంది. ఇక పద్మమ్మ తెలుసమ్మా అని చెప్పడంతో నీకెవరు చెప్పారమ్మా అని, ఓహో సీనుగాడు చెప్పిండా అని అంటుండడంతో, లేదమ్మా అంతకన్నా ముందే జ్యోతమ్మ చెప్పింది. అలాగే జ్యోతమ్మ వాళ్ళందరూ కూడా రేపు వస్తున్నారంట, వాళ్ళతో పాటే నన్ను కూడా రమ్మని చెప్పింది. అలాగే మీ నాయనకి రేపు పనుండి ఆడికోబోతున్నాడంట అనడంతో, అదేందమ్మా నాయన కూడా వస్తే బాగుండేది కదా అని అంటుండడంతో, బిడ్డ నేను వస్తాను ఎలాగో ఒకలా అని చెప్తుంది. అలాగే జ్యోతి వాళ్ళు కూడా వస్తున్నారని చెప్పడంతో ఆనంది ఇక ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి జ్యోతమ్మ వాళ్ళు వస్తున్నారా? ఈ విషయం మా అత్తయ్య గారికి తెలిస్తే ఒకవేళ రేపు వచ్చిన తర్వాత వాళ్ళని అవమానిస్తే అని చెప్పి బాధపడుతూ ఇక సరేనమ్మా అని చెప్పి మాట్లాడి ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా ఆనంది డల్గా రేపు జ్యోతమ్మ వాళ్ళు వస్తే ఇక్కడ జరిగేది తలుచుకుంటుంటేనే నాకు చాలా భయం వేస్తుంది. ఇప్పుడు ఫోన్ చేసి జ్యోతమ్మ వాళ్ళకి రావద్దని చెప్పలేను. అలాగని చెప్పి ఇక్కడికి వస్తే అత్తయ్య అలాగే ఆదిత్య గారు ఏమంటారో ఏమో అని బాధపడుతూ ఉండడంతో ఆదిత్య ఇక గదిలోకి వస్తాడు. ఆనంది డల్గా ఉండడం చూసి, ఎందుకు ఆనంది అలా ఉన్నావని అడుగుతూ ఉంటే, ఏం లేదు ఆదిత్య గారని అంటుంది. ఆదిత్య లేదు ఆనంది, ఎన్ని రోజులుగా నిన్ను చూస్తున్నాను, నువ్వు ఇలా బాధపడుతున్నావు అంటే దానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. నేను నీ మంచి ఫ్రెండ్ అనుకుంటే నువ్వు నాకు నిజం చెప్పని అంటాడు. దాంతో ఆనంది, అది ఆదిత్య గారు మా ప్రిన్సిపాల్ మేడం రేపు గెస్ట్లుగా మా జ్యోతమ్మని అలాగే జ్యోతమ్మ పెద్ద ఆయన్ని అందరినీ పిలిచారంట. రేపు వాళ్ళు ఇక్కడికి వస్తే మీకు అత్తయ్య గారికి కోపం వస్తుందేమో, దాని గురించి ఆలోచిస్తున్నాను. అలాగే ఇదైతే నాకు తెలియదు అని చెప్పడంతో, దాంతో ఇప్పుడు ఎవరు చెప్పండి కానీ అంటాడు. మా అమ్మకు ఫోన్ చేస్తే మా అమ్మ చెప్పింది అని అంటుండడంతో మొదటగా ఆదిత్య కోపంగా ఉంటాడు. ఆ తర్వాత ఆనంది బాధను చూసి, ఆనంది పాపం తనేం చేస్తుంది, కాలేజ్ తరఫున వాళ్ళని ఇన్వైట్ చేస్తే అలాగే తను ఈరోజు ఆఫీస్కి వచ్చి కూడా ఆఫీస్కి నష్టం జరగకుండా ఎంతో హెల్ప్ చేసింది. అలాంటిది వాళ్ళని కాలేజ్ వాళ్ళు గెస్ట్లుగా పిలిస్తే తన పైన నేను కోపగించుకోవడం బాగుండదు. అలాగే అమ్మకు కూడా నేనే సర్ది చెప్పాలి, రేపు వాళ్ళు వచ్చినప్పుడు గొడవ చేయకూడదని చెప్పి, ఆనంది నువ్వేం బాధపడకు, వాళ్ళని ఏమనకుండా నేను చూసుకుంటాను, అమ్మతో నేను మాట్లాడతానని అంటాడు. ఇక ఆనంది, ఏమంటున్నారు ఆదిత్య గారు, మరి మీకు అని అంటుంటే, నాకు కోపం ఉన్నమాట నిజమే, కానీ ఇందుకు నువ్వేం చేస్తావు, అయినా మా అమ్మే కదా సన్మానం ఇంటి దగ్గర చేయమని చెప్పింది, అందుకని కాలేజ్ వాళ్ళు వాళ్ళని ఇన్వైట్ చేస్తుంటారు, అందులో నీ తప్పేముంది వాళ్ళ తప్పేముంది, అందుకోసమే నేను మా అమ్మకి సర్ది చెప్తాను, నువ్వు ఇక ఈ విషయం గురించి ఆలోచించకుండా రేపటి సన్మానం గురించి సంతోషంగా ఉండానంది అని చెప్పి అంటాడు. దాంతో ఇక ఆనంది, థ్యాంక్స్ ఆదిత్య గారు, నాకు ఇంత మంచిగా మీరు హెల్ప్ చేస్తున్నందుకు అని అంటుండడంతో, మరి ఫ్రెండ్స్ అంటే హెల్ప్ చేసుకోవాలి కదా అని అంటాడు. దాంతో ఆనంది హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక థ్యాంక్స్ ఆదిత్య గారు, థ్యాంక్స్ అని అంటుండడంతో మన మధ్య ఈ థ్యాంక్స్లకి తావులేదు. అలాగే ఈరోజు నువ్వు ఆఫీస్కి వచ్చి నేను అడిగితేనే హెల్ప్ చేసావా అని చెప్పడంతో, అది అని అంటుంటే, మరి నేను కూడా అంతే, నువ్వేనా అన్ని విషయాల్లోనూ అందరికీ హెల్ప్ చేసేది, నేను కూడా చిన్న చిన్న హెల్ప్లే చేస్తానులే ఆనంది, నీ అంత కాకపోయినా అని సరదాగా మాట్లాడటంతో, ఇక మీరు చాలా మంచి వ్యక్తి ఆదిత్య గారు అని చెప్పి ఆనంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే, ఇక ఆదిత్య మాత్రం సంతోషంగా నిద్రపో, రేపటి గురించి ఆలోచించొద్దు, మామతో నేను ఉదయాన్నే మాట్లాడతానని అంటాడు. ఇక ఆనంది చాలా సంతోషంగా, రేపు జ్యోతమ్మ వాళ్ళందరూ వస్తున్నారు, నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి హ్యాపీగా అయితే ఇంకా పడుకుంటుంది. ఆదిత్య కూడా ఆనంది వంక చూస్తూ, ఆనంది నిజంగా చాలా మంచి అమ్మాయి అని చెప్పి ఇక తన వంకి అలా చూస్తూ తను కూడా ఇక నిద్రలోకి అయితే జారుకుంటాడు.